ఇప్పుడు మాలాంటి వాళ్ళం మేము బాధితులకు బాసటగా నిలబడతాం, కానీ న్యాయం చేయాల్సింది ఎమ్మెల్యేగా నువ్వే కదా. ఇక్కడ నుంచి ఓట్లు వేయించుకొని అత్యున్నతమైన మెజారిటీతో అసెంబ్లీలో మాట్లాడుతుంది నువ్వు కదా. మరి నువ్వు ఓట్లు వేయించుకొని నువ్వు ఈ రోజు నీ ప్రజలకు కష్టం వస్తే నువ్వు కనపడకుండా పోతే రేపొద్దు నా దగ్గర కోట్ల రూపాయలు ఉన్నాయి కదా వెదజల్లి ఎమ్మెల్యేగా అవుదామంటే ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదు కదా. మేము బాధితులకు తోడుగా ఉంటాం, అంత మాత్రం చేత న్యాయం చేయగలిగింది మీరే కదా. న్యాయం చేయగలిగిన స్థాయిలో ఉంది మీరు, ఢిల్లీ స్థాయిలో కనెక్షన్స్ ఉంది మీకు, ప్రభుత్వంతో కనెక్షన్స్ ఉంది మీకు, మీరు ముఖ్యమంత్రి గారితో మాట్లాడగలరు, ఉప ముఖ్యమంత్రి గారితో మాట్లాడగలరు, అవసరమైతే ఎడ్యుకేషన్ మినిస్టర్ గారితో మాట్లాడగలరు, మున్సిపల్ శాఖ మంత్రితో మాట్లాడగలరు. కనీసం 42 మంది కోట్ల రూపాయలు పూసి కొనుక్కున్నటువంటి భూములు ఈరోజు దారాదత్తం, ఈరోజు రాత్రికి రాత్రి డిమాలిషన్ చేస్తుంటే ఒక మినిస్టర్ గారికి చెప్పి కొన్ని రోజులు సుప్రీంకోర్టులో కేసు తేలేంత వరకు ఆపలేకపోయిన ఎమ్మెల్యే మీరేం ఎమ్మెల్యే అండి. సో ప్రజలందరూ కూడా మీ ఎమ్మెల్యేని నిలదీయండి, మేమందరం కూడా తోడుగా ఉందాం, కలిసికట్టుగా ప్రయత్నం చేద్దాం. వీలైనంత వరకు లీగల్గా ఎంతవరకు అయితే మీకు న్యాయం జరగాలో అంతవరకు న్యాయం జరిగేంత వరకు నేను పోరాటం చేస్తాను. మా అందరం కూడా పోరాటం ఉన్నాం, మీరందరూ దిగులు పడద్దు, మీ అందరికి భరోసాగా మేము ఉన్నామనేటువంటి మాటనైతే నేను మీకు చెప్పదలుచుకున్నానమ్మా. మీకు ఎంతవరకు అవకాశం ఉందో అంతవరకు ఖచ్చితంగా రాజ్యాంగం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం మిమ్మల్ని కాపాడుతుందని అయితే నేను ఖచ్చితంగా చెప్పగలను.